చేదగాక పారిపోయి తప్పించుకొని 9వ తారీఖు కదా మీరు చెప్పింది డేటు మీ ముఖ్యమంత్రి గారు. రైతులారా ఎవరైనా తెచ్చుకోకపోతే ఇప్పుడే వెళ్ళి తెచ్చుకోండి అర్జెంటుగా 2 లక్షల లోను. 9 నాడు వచ్చి తీసుకపోండి. కోస్తారు కదా కోతలు. 9వ తారీఖు నాడు కాదు 4వ తారీఖు నాడే ఇస్తాం రైతు బంధు. 15,000తో ఇస్తాం చెప్తారు కదా. 500 బోనస్ కల్పిస్తాం. కలపాలి, ఇవ్వాలి. ఇవ్వకపోతే ఊరుకోరు ప్రజలు. ఏదో పత్రాల పేరు చెప్పి తప్పించుకుందాం, టీఆర్ఎస్ వైపు వేలు పెట్టి చూపిద్దాం అన్న డ్రామాలు చేస్తున్నారు. డ్రామాలతో ఎక్కువ కాలం పరిపాలన చేయలేరు. పరిపాలన అనుభవం లేక ఇచ్చిన హామీలతో ఏం చేయాలో తోయక పాపం లంకబిందులను అనుకొని వచ్చినట్టు తీసుకుపోదామని. ఎందుకంటే వీళ్ళంతా గతంలో ఆ పనులు చేసిన వాళ్ళే. లంకబిందుల కొరకు గుళ్ళు దమ్మిన బాబుదారు వీళ్ళందరూ. అందుకనే ఆ ఉన్నాయి అనుకొని వచ్చిరట. ఉండవు. ప్రభుత్వం అంటే ప్రతిరోజు ఖజానాకు డబ్బు జమ అవుతుంటుంది, ప్రతిరోజు ఖర్చు అవుతుంటుంది. అది కూడా జ్ఞానం లేని వాళ్ళు పరిపాలనకు వస్తే ఇట్లనే ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి. ఇప్పుడే మొదలైంది. పత్రాలు మీ మీద ప్రజలు రిలీజ్ చేస్తారు. ఆ రోజు వస్తుంది. జాగ్రత్తగా పనిచేస్తే మంచిది, జాగ్రత్తగా చేస్తే మంచిది. ఈ ఉత్తకోతలు మానేయండి. 10 ఏళ్ళు కోసి 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 వచ్చిండ్రు, ప్రజల్ని మోసం చేయగలిగినారు ఒకసారికి. ఇక ఇప్పుడు ఇంకా కూడా అయ్యే కోతలతో కాలం గడుపుకుంటే కాదు, చూపించాలి. మాకంటే బాగా చేసి చూపించాలి. సంతోషం చేస్తే మేము కూడా సంతోషం స్వాగతిస్తాం. అప్పులు లేకుండా 24 గంటల విద్యుత్ ఇచ్చి, అప్పులు లేకుండా మిగతా ప్రాజెక్టులు పూర్తి చేసి, అప్పులు లేకుండానే అన్నీ చేస్తామని మీరు ఏదైతే ప్రగల్భాలు పలికినరో, తప్పకుండా మేము ప్రగల్భాలే అంటున్నాము, సాధ్యం కాదు కాబట్టి మీరు చేసి చూపిస్తే మేము కూడా ఒప్పుకుంటాం, అంగీకరిస్తాం. అందులో సందేహం లేదు. మీరు ఆ రకంగా అప్పే లేకుండా ఇవన్నీ కనుక చేస్తే మేము కూడా మీ నాయకత్వాన్ని అంగీకరిస్తాం తప్పకుండా. ఎందుకంటే మాకు తెలియంది మీరు చేసి చూపించారు కాబట్టి మాకే కాదు, ఈ ప్రపంచానికి ఆదర్శం అవుతారు. ఎందుకంటే పాపం తెలియక అమెరికాలు, జపాన్లు తెలివితే ఒక అప్పులు చేస్తున్నాయి కదా. భారతదేశం మీ నాయకత్వంలో, మీ ఇంద్రమ్మ నాయకత్వం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అప్లై చేస్తూ వచ్చింది. మరి వీళ్ళందరూ తెలియక పాపం ఈ పరిపాలకులందరూ అప్పులు చేసిండ్రు. మీరు వచ్చిరు గొప్ప మేధావులు, అనుభవజ్ఞులు. అప్పులు లేకుండా చేసి చూపిస్తే సంతోషమే.